ఇది ప్రజాస్వామ్యంపై దాడి. ఎందుకంటే ఇది ఒక ఎమ్మెల్యే, నాది ఏంది శాసనసభ ఇది ఒక నియోజకవర్గ ప్రజల ఆస్తి. ఇది ప్రజల ఆస్తి మీద దాడి కాదు. ఇంకోటి, ఈ సమాజంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉందని, గొంతెత్తి మాట్లాడే హక్కు ఉందని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోనే ఉన్నది. కాకపోతే మనము దాడులు ఇది మంచి సమంజసం కాదు, ఇది మంచి సంస్కారం కాదు. మన టీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు ఎట్లా రియాక్ట్ అవుతారు దీనికి సంబంధించి? అవునండి, ఇది ఇప్పుడు మేము వాళ్ళు దాడి చేసేదాన్ని మేము దాడి చేయడం, మేము దాడి చేసిన ఇంకోటి దాడి చేయడం సమంజసం కాదు. ఇది తప్పును ఆయన ఎట్లా తప్పు చేశాడు, ఆ తప్పును ఆయన శిక్ష దాడికి సంబంధించిన దృశ్యాలను చూపించండి. ఎటువంటి ఫర్నిచర్ ధ్వంసమైంది, ఆ దాడిలో ఎటువంటి అక్కడ దారుణం జరిగింది, ఒకసారి విజువల్ చూపించండి. చెప్పండి ఏంటి పరిస్థితి? ఇది ఈ పరిస్థితి మీరే చూస్తా ఉన్నారు కల్లారా. అసలు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేకపోతే ఏంది? ఒక కేంద్ర సహాయ మంత్రి ఇంటి దగ్గర నుంచి 100 మంది గుండాలు వచ్చి, ఆయన ప్రోద్బలంతో గుండాలు వచ్చి ఇక్కడ మా పార్టీ కార్యాలయం అంటే మా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ దాడి చేయడము, అదేవిధంగా ఎమ్మెల్యేపై దాడి చేయడము, పోలీసు అధికారులపై దాడి చేయడము. పోలీసు అధికారులకు ఎంతో మందికి మీరు షర్ట్లు చూస్తే అందరికి అందరి షర్ట్ల మీద రక్తం ఉన్నది. ఒక ఏసీపీ గారికి, ఎస్ఐ గారికి అందరు షర్ట్ల మీద రక్తం. అయినా కూడా వాళ్ళు ఆపలేకపోతున్నారు. ఆపి పుంజి కోట అయిపోతుంది. అప్పుడే ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేకపోతే పోలీస్ వ్యవస్థ వైఫల్యమా? ఒక మామూలు కార్పొరేటర్ ప్రెస్ మీట్ పెడితే ఇంటెలిజెన్స్ వచ్చి మొత్తం మంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఎవరెవరు అయినారు. ఆ బండి సంజయ్ ఇంటి దగ్గర నుంచి గుండాలు బయలుదేరితే 100 మంది గుండాలు బయలుదేరితే ఎవడెవడు వస్తుంది, ఎక్కడికి పోతుంది వాళ్ళకు? ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కుట్ర. ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కలిసి చేస్తారు. రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్ ఇద్దరు ఒకటే. ఆ ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం చేస్తారు. అట్లా అంటే 10 ఏళ్ళు అధికారంలో బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారి ఇటువంటి అఘాయిత్యం జరిగిందా? ఒక్కసారి ఇతర పార్టీ ఆఫీసులపై దాడి చేయడం జరిగిందా? ఇంత ఘోరంగా మీరు చూస్తా ఉన్నారు కదా. కారు ఎమ్మెల్యే గారిపై దాడి, ఎమ్మెల్యే అనుచరులపై దాడి, అదేవిధంగా పోలీసు అధికారులపై దాడి చేసిండు. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు? కేంద్ర హోంశాఖ ఏంటంటే అతని మీద కేసు పెట్టాలి. దీన్ని మొత్తం ప్రోత్సహించింది ప్రోద్బలం అంతా కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన, గుండాల పైన. కార్యకర్తలు వాళ్ళు గుండాలనే కార్యకర్తలు వేసుకున్నాడు, గుండాలనే కార్పొరేట్లా గెలిపిస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరిపై చర్య తీసుకోవాలి. హత్యాయత్నం నేరం మోపాలని చెప్పి అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం మీద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితికి అయినటువంటి విషయం మనం గమనించవచ్చు. మనోజ్, దీనిలో వారిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. దీనిలో భాగంగా ఇప్పటికీ ఈ మంటలు చల్లారేటట్టు కనబడట్లేదు. ఎందుకంటే ఒక హై టెన్సివ్ సిచ్యువేషన్ కనబడుతుంది. నిఘా వ్యవస్థ టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ మంటలు చల్లారంటే ఖచ్చితంగా సమయం పడుతుంది. పిఎంజే జ్యువెలరీ షాప్ లో జరిగినటువంటి దోపిడీ వ్యవహారం చిలికి గాలివానగా మారింది. ఓ నలుగురు పట్టపగలు తుపాకులు వేసుకొని వచ్చి కాల్పులు జరిపారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోయింది. నిఘా వ్యవస్థ లోపించింది. ఎక్కడ పోయిండ్రు? వీరు రాజీనామా చేయాలని చెప్పేసి ఆ రోజు కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఘాటుగా స్పందించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కేటీఆర్ సైతం అంతే ఘాటుగా స్పందించారు. ఎబాక్టివ్ ప్రాపర్టీ సాందిశికుల భూముల విషయంలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారా? వాళ్ళు దొంగలు అంటే భుజాలు కొనుక్కున్నట్టున్నది వ్యవస్థ అని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. దీనిలో భాగంగా బండి సంజయ్ తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. కేటీఆర్, మీరు కేసీఆర్ కొడుకు అయితే నిరూపించండి, లేదంటే 48 గంటలు టైం ఇస్తున్నా, మిమ్మల్ని తిరగనీయము, చూస్తూ ఊరుకోమని హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి తాజాగా కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఛాలెంజ్ చేయడం జరిగింది. స్వీకరించినటువంటి బీజేపీ కార్యకర్తలు, నేతలు హుటాహుటిన తరలి రావడం జరిగింది. ఇక్కడికి కాదు, నేను ఇక్కడికే వచ్చేస్తా అని చెప్పేసి వారు అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. చంద్రశేఖర్, ఒకసారి అక్కడ దాడికి